హైదరాబాద్ షేక్పేట్ డివిజన్ ఓయూ కాలనీలో పర్యటించారు మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్. జూబ్లీహిల్స్ ఎన్నికల ఇన్ఛార్జి విశ్వనాథన్ షేక్పేట్ డివిజన్లో చేపట్టిన పనుల వివరాలను మంత్రులకు తెలిపారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్నర్ వర్షాల కారణంగా ప్రస్తుతం జరుగుతున్న పనులు, చేయాల్సిన పనులను స్థానిక నేతలకు వివరించారు మంత్రులు. తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్నన్తో మంత్రులు రివ్యూ చేశారు. డివిజన్లో నాలాల సమస్యలు, నిర్మాణ అంశాలపై సమావేశంలో చర్చించారు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్. ఆల్రెడీ ఈ రోడ్ బ్లాక్ ఉంది. ఈ కింది నుంచి ఒక స్టామ్ వాటర్ డ్రైన్ తీసుకుందామని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని వలన ఈ రెసిడెంట్స్ ఏదైతే అవస్థపడుతున్నారో ఈ అవస్థపడే అవసరం లేదు. ఇంక ఇప్పటి నుంచి అక్టోబర్ నెలలో ఈ పనులన్నీ కూడా పూర్తిగా అయిపోతాయి. అదే ప్రపోజల్ ఉన్నది. ఇప్పుడు ఆ ప్రపోజలే మనము క్లియర్ చేసినాము. ఇప్పుడు జిహెచ్ఎంసీ కమిషనర్ గారు అక్టోబర్ 15 వరకు కంప్లీట్ చేసేస్తారు. ఎనీ మున్సిపాలిటీ, ఎనీ స్టామ్ వాటర్ డ్రైన్, అది ఈజ్ ద అసెట్ ఆఫ్ ద నేషన్. అర్థమైందా? దాన్ని కలుపుతారు, నీళ్ళు వెళ్ళిపోతాయి, వాళ్ళకు కూడా ఏమి ఇబ్బంది ఉండదు. ఇది కాస్ట్, జిహెచ్ఎంసీ కాస్ట్తోని అండర్ గ్రౌండ్ ఏదైతే ఓల్డ్ సిటీలో చేస్తున్నారో ఇక్కడ కూడా అట్లనే చేస్తున్నారు.